భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో దయతో వ్యవహరించిన వారికి శుభాకాంక్షలు తెలిపే అద్భుత చెట్టు గురించి తరతరాలుగా ఒక పురాణం అందించబడింది. గ్రామస్థులు ఈ చెట్టు అదృష్టానికి మరియు శ్రేయస్సుకు ప్రతీక అని నమ్ముతారు మరియు వారు ప్రార్థనలు మరియు బహుమతులు సమర్పించడానికి తరచుగా దీనిని సందర్శించేవారు. అయినప్పటికీ గ్రామంలోని ప్రతి ఒక్కరూ చెట్టును ప్రార్థించడం మరియు అదృష్టం కోసం వేచి ఉండటంతో సంతృప్తి చెందలేదు. కుమార్ అనే అత్యాశగల వ్యాపారి చాలా కాలంగా చెట్టుపై కన్నేశాడు. దాని మాయాజాలం తనకు అపారమైన సంపద మరియు శక్తిని ఇవ్వగలదని నమ్మాడు. కుమార్ మేల్కొన్న ప్రతి క్షణం చెట్టు యొక్క మాయాజాలాన్ని తన స్వంత లాభం కోసం ఉపయోగించుకునే మార్గాల గురించి ఆలోచిస్తూ గడిపాడు. అతను తరచుగా రాత్రిపూట అడవిలోకి చొచ్చుకుపోతాడు, చెట్టు యొక్క మూలాలను త్రవ్వడానికి లేదా దాని శక్తిని ఉపయోగించాలనే ఆశతో దాని కొమ్మలను నరికివేయడానికి ప్రయత్నిస్తాడు. కుమార్ లోపల ఉన్న అతనిపై అభిమానం పెంచుకున్న గ్రామస్థులు అతని దురాశ వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరించడానికి ప్రయత్నించారు. చెట్టు యొక్క మాయాజాలం అతను అలాంటి దురుద్దేశంతో దాని వద్దకు వెళితే అతనికి దురదృష్టం మాత్రమే వస్తుందని వారు అతనికి చెప్పారు. కాని కుమార్ వినడు మరియు చెట్టుపై అతని మక్కువ మరింత బలపడింది. రోజులు గడుస్తున్న కొద్దీ గ్రామంలో వింతలు మొదలయ్యాయి. పంటలు ఎండిపోయి చనిపోతాయి మరియు ఒకప్పుడు స్పష్టమైన నది మురికిగా మరియు కలుషితమవుతుంది. ఏదో తప్పు జరిగిందని గ్రామస్తులకు తెలిసి మాంత్రిక చెట్టుతో కుమార్ జోక్యం చేసుకోవడమే తమ కష్టాలకు కారణమని వారు అనుమానించారు. వారు అతనితో మరోసారి తర్కించటానికి ప్రయత్నించారు, కాని కుమార్ వినడానికి చాలా దూరంగా ఉన్నాడు. ఆపై ఒక రోజు కుమార్ మేల్కొన్నాను. తన ఇల్లు ఒక పెద్ద మామిడి పండుగా మారిందని మరియు అతని గుర్రం షేక్స్పియర్ సొనెట్లను చదవడం ప్రారంభించిందని గమనించాడు.